తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అధికార కూటమి ప్రభుత్వం ఎన్నికల నాడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పూర్తిగా తొంగలోకి తోకి గత రెండేళ్లుగా ప్రజాస్వామ్యానికి పాతరేస్తూ నియంతృత్వ పాలన సాగిస్తోందని వైసీపీ జనరల్ సెక్రటరీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సూపర్ 6 హామీల అమలును గాలి కుదిలేసి రాష్ట్రంలో పరిపాలనను పూర్తిగా పక్కన పెట్టి కేవలం జగన్పై వ్యక్తిగత కక్ష సాధింపులే ధ్యేయంగా కూటమి నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. కాదు ఏదో కాదు, మేము ముగ్గురమే, మేము ఏది చెబితే అది మాత్రమే నడవాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా మాది పొలిటికల్ గవర్నెన్స్, ప్రజాస్వామ్య గవర్నెన్స్ కాదు. అంటే పొలిటికల్ గవర్నెన్స్లో మా కార్యకర్తలు వాళ్ళకి మాత్రమే జరగాలి మేలు. ఆఫీసర్లందరూ కూడా అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టుగా మా తెలుగుదేశం కార్యకర్త ఆఫీసర్ ముందుకొస్తే కుర్చీ వేసి కాఫీ ఇచ్చి అతను పని చేసి పెట్టాలి. ఇది వాళ్ళ డెఫినేషన్. సరేలే, ఇంతెందుకు మాకెందుకు, ఏదో గెలిచామని చెప్పుకుంటున్నారు, గెలిచినట్టుగా భావిస్తూ ఉన్నారు, పని చేయనివ్వండి అని అనుకున్నాం. కానీ 2 సంవత్సరాల తర్వాత ప్రజల నుంచి వస్తున్నటువంటి అంశం ఏంటంటే, ఎలక్షన్ టైంలో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టో కానీ దానిలో ఏర్పాటు చేసినటువంటి అనేకమైన అంశాలు కానీ ఆ రోజే అనుమానించి ప్రజలు అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేరు డెవలప్మెంట్ కార్యక్రమాలంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మొత్తం చేస్తాం, దానితో పాటు అదనంగా చేస్తాం. అదనం ఏంటో ఈరోజు అర్థం కావట్లేదు. ఆ మొత్తానికే ఇసురు వచ్చింది, అదనంగా లేకుండా పోయింది. సో ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందని ఎవడైనా భావిస్తే ఉంటే పోలీస్ పరిపాలన, లేకపోతే రాజకీయ పరిపాలన, ఆర్ అదర్వైజ్ మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఉంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ప్రజాస్వామ్య పరిపాలన ఈ రాష్ట్రంలో లేదనేది ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ప్రజలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు ఏంటంటే, 2 ఏళ్ల పాలనపై వెల్లుతున్నటువంటి ప్రజా ఆగ్రహం. వెన్నుపోటుకు 2 ఏళ్లు మీరు అనుకోవచ్చేమో, 2 ఏళ్లే కదా ఈ వెన్నుపోటుకి, 35 సంవత్సరాల నుంచి భరిస్తున్న వెన్నుపోటు సంగతి ఏంటి? 2 ఏళ్లకే మీరు ఎట్లా అయిపోతే ఎట్లా? మాకు ఒకటి 35 ఏళ్ల క్రితం జరుగుతున్న వెన్నుపోటు ఒకటి ఉందని ఇంకో బ్యాచ్ మాట్లాడొచ్చేమో. అది అందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి వెన్నుపోటు పొడిచారో, ఏ విధంగా వచ్చారో, ఈరోజు ప్రజలకి ఎలా వెన్నుపోటు పొడిచారో, ఏ ఒక్క వాగ్దానం ఈ రాష్ట్రంలో నెరవేర్చబడలేదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని వీ రిక్వెస్టెడ్ సిపిఐ, సిపిఎం అండ్ అదర్ ఇండిపెండెంట్ పొలిటికల్ పార్టీస్ అండ్ నేషనల్ పార్టీస్ ఇఫ్ ఎనీ, వీళ్ళందరినీ కూడా మేము జనరల్ అప్పీల్ ఇచ్చాం. ప్రజా సమస్యల మీద కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలతోటి కలిసి పనిచేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్తూ, ఈ రోజు నుంచి ఈ నెల 12 దాకా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో, మండల కేంద్రాల్లో, ఆ తర్వాత నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో, ఆ తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్లో సిరీస్ ఆఫ్ క్యాంపెయిన్స్ ఈ రోజు నుంచి జరుగుతూ ఉన్నాయి. ప్రజా ఆగ్రహం ఈ రోజు నుంచి వెల్లువెత్తుతూ ఉన్నది. దాదాపు 8 రోజులు, ఒక వారం రోజులు తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పలేక గుక్క తిప్పుకోలేకుండా పారిపోయే పరిస్థితికి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని తీసుకొస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో బాధ్యత వహించి సమాధానం చెప్పవలసిన కూటమిలో ఒక భాగస్థుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఎక్కడో ఇరుక్కుపోయాడు. ఎవరెందుకు ఏం మాట్లాడుతున్నారో తెలియటం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రజల సమస్యల మీద నిలదీస్తూ ఉంటే ఆయన ఏదో సమస్యలో ఇరుక్కుపోయి అందరితో తిట్టించుకుంటా ఉన్నాడు. డియర్ పవన్ కళ్యాణ్ జీ, మేబీ హీరో ఇన్ ఫిల్మ్స్, మీరు సినిమాల్లో హీరో కావచ్చు, కానీ నిజ జీవితంలో, ప్రజా జీవితంలో అట్టర్లీ ఫెయిల్యూర్. ఎందుకంటే కంపేర్ చేసుకోండి, నిజమైన హీరోలు ఎలా గెలుస్తారో మన ఇక్కడ తమిళనాడులో కనపడింది. మీ మీద వచ్చిన విమర్శలు, ఈరోజు తెలంగాణలో వస్తున్న విమర్శలు, ఈరోజు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతూ ఉన్నారు, చెగువేరా ఎక్కడికి వెళ్ళాడు, కమ్యూనిస్టు నాయకుడు ఎక్కడికి వెళ్ళాడు, ప్రశ్నిస్తున్న మనిషి ఎక్కడికి వెళ్ళాడు, లేకపోతే ఆయన నిన్న హైదరాబాద్లో ఒక ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నాడు, నేనెప్పుడు తెలంగాణలో సీఎం కావాలి, నాకు అక్కడే దిక్కులేదు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేశాడు. అసలు సీఎం కాలేనోడికి నీకు రాజకీయ పార్టీ ఎందుకో మాకైతే అర్థం కావట్లేదు. ఎవడ భుజం మీద ఎక్కాలని, ఎవడు మెడ మీద ఎక్కాలని, ఎవరితోటి మీరు బాగుపడాలి. కోనసీమ తిరుమలగా బద్దలుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పి సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. उदाहरण
వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మానసిక రోగి అని ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అనర్హత తప్పులు తేలిన కేసులను పట్టుకుని జగన్ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రొఫెషనల్ అండ్ ట్రైనింగ్ శాఖ కొన్ని క్రీడలను ఆథరైజ్డ్ తీసుకోవచ్చని జాబితా ఇస్తుందని, అందులో బ్రిడ్జ్ స్పోర్ట్ కూడా ఉందని పేర్కొన్నారు. ఈ బ్రిడ్జ్ స్పోర్ట్ 2018-2022 ఆసియా క్రీడల్లో ఉందని, మన దేశస్థుడికి ఇందులో కాంస్య పథకం కూడా వచ్చిందని తెలియజేశారు. హారిజాంటల్ రిజర్వేషన్ జీవో 77ని 2022లో గత ప్రభుత్వమే తీసుకొచ్చిందని అన్నారు. నాడు సచివాలయ ఉద్యోగులను ఈ రిజర్వేషన్ ద్వారానే తీసుకున్నారని, ఇప్పుడు అదే విధంగా ఎంపిక జరిగిందని ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి తెలియజేశారు. ఎవరైతే అనర్హులుగా ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నారో, పరీక్ష ఫెయిల్ అయ్యారో వాళ్ళందరికీ నేను ఉద్యోగాలు ఇస్తానని చెప్తున్న ఒక మానసిక రోగం ఉన్న ఒక రాజకీయ నాయకుని మనం చూస్తా ఉన్నాం. అనేక ప్రాంతాల్లో అవతోకం జరిగిన గతంలో మన జిల్లాలో కూడా 2006వ సంవత్సరంలో డిఎస్సి జరిగింది. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డిఎస్సి జరిగింది. డిఎస్సి జరిగితే ఇక్కడ నుంచి పరీక్ష పేపర్లు రుద్ది ఓఎంఆర్ సీట్లను హైదరాబాద్ లో తీసుకోబోయేటప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రి సమీప బంధువులు, రక్త బంధువులు ఓఎంఆర్ జవాబు పత్రాలను కర్నూలు అడ్డుకొని తీసుకొని బెదిరించి వాళ్ళని లొక్క తీసుకొని వారికి కావాల్సిన అభ్యర్థులందరికీ ప్రయారిటీ బేస్లో ఉద్యోగాలు వచ్చే విధంగా మార్కులు వేసుకుని రిజల్ట్ అనౌన్స్ చేసిన సంఘటనలు కూడా మన జిల్లాలో చూశాం. ₹1 డబ్బు లేకుండా ఉద్యోగం వచ్చింది. ₹1 డబ్బు ఖర్చు పెట్టకుండా, పైరవీ లేకుండా, ఎవరి రికమెండేషన్ లేకుండా మీకు కావాల్సిన మేరకు, మీ ర్యాంక్ మేరకు మీకు పాఠశాలలు కేటాయించబడింది. ఎక్కడ ఉంది రాజకీయం? ఇంత పారదర్శకంగా ఇంత జరిగితే ఈ రోజు ఉపాధ్యాయుల పైన యుద్ధం ప్రకటించారు. చాలా అన్యాయం అని చెప్తా ఉన్నా. ఎన్నో సంవత్సరాల పాటు కష్టపడి చదివి తినక ఇంటి దగ్గర కుటుంబ పెద్దలు కూలీ నాలి చేసో, వ్యవసాయం చేసో ఇబ్బందులు పడి మనకు డబ్బులు పంపిస్తే చదువుకోని ఈ పరీక్ష పాస్ అయితే ఏదో కాపీ కొట్టి పాస్ అయినారు, డబ్బులు ఇచ్చి పాస్ అయినారని చెప్పి ఒక మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా, సమాజంలో చులకనగా వచ్చే విధంగా మాట్లాడడం ఎంతవరకు సభ్యులు మాట్లాడుతున్నారు. స్పోర్ట్స్ కూడా విన్నారని చెప్పి ఇంకా ఎంత పచ్చి అంటే ఎన్ని వెరిఫై చేసినప్పుడు 382 ఉద్యోగాలలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడు అంటే 1994 నుంచి 2004, 2014 నుంచి 2019, 2024 జూన్ నుంచి ఇంతవరకు ఈ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన సర్టిఫికెట్లు అంటే ఆ టైంలో క్రీడాకారులు పొందిన సర్టిఫికెట్లు 142. కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, దాని తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పుడు క్రీడాకారులు పొందిన సర్టిఫికెట్లు 105. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 2019, 2014 సమయంలో వచ్చిన సర్టిఫికెట్లు 135. జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా మీ ద్వారా అడుగుతున్నా, ఈ 135 సర్టిఫికెట్లు దొంగ సర్టిఫికెట్లా? మీ పట్టణ వారికో లేకపోతే మీ వ్యాపారాల నుంచి ఉద్యోగాలు ఇప్పించినారా? ఈ 135 ఫేక్ స్పోర్ట్స్ మెన్ అని చెప్తే మేము అనుకుంటాం, మేము ఎంక్వైరీ చేద్దామని చెప్తాం. మీరు ఇచ్చిన 130 మంది క్రీడాకారులు ఫేక్ క్రీడాకారులు కాదు కదా. ఇంత అన్యాయంగా అంటే పట్టగాది మన వింద వేసి చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు, ఆయన ఏమైనా మాట్లాడతారు. ఇంకా ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నారు. ఇంకా రేపమన్నాడు మాట్లాడతారు.
సైకిల్ పోవడం కానీ వాళ్ళకి ఇచ్చినారని చెప్పి, తెలుగుదేశం పార్టీ ముందు సైకిల్ కాబట్టి సైకిల్ వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చినారని చెప్పే అవకాశం కానీ రేపు మొన్నాడు చెప్తారు. రేపు సైకిల్ వాళ్ళ గుర్తు కాబట్టి సైకిల్ పంద్యాలలో గెలిచిన వాళ్ళకు కానీ ఉద్యోగాలు ఇచ్చేశారు అని మాట్లాడతారు. అంటే ఎంత దారుణంగా. ఇంకోటి ఏం చెప్తారు, 15 లక్షలు ఇస్తే ఉద్యోగాలు ఇచ్చినారు అని చెప్పి చెప్తారు. ఎప్పుడు ఏ ఎగ్జామ్ జరిగినా మనందరం కూడా తెలుస్తూ ఉంటాం. ఫస్ట్ ఏం చేస్తాం, చదువురాని ఏం చేస్తాం, హైదరాబాద్ సిటీ అమీర్పేట్ మెయిన్ రోడ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మైత్రివనం సమీపంలో మెయిన్ రోడ్డుపైనే ఉన్న కేఎస్ఆర్ ఫ్యాషన్స్ బట్టల దుకాణం ఉన్న బిల్డింగ్ మొత్తం మంటలు వ్యాపించాయి. మంటల దాటికి చుట్టుపక్కల ఉన్న వ్యాపారులందరూ వారి వారి షాపుల్లోని విలువైన వస్తువులను బయటకు తీసుకొచ్చి అక్కడి నుండి పరుగులు తీశారు. విషయం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు. చుట్టుపక్కల ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకుని మంటలను అదుపు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రష్యాలో జరిగిన అంతర్జాతీయ ఆర్థిక ఫోరంలో మంత్రి లోకేష్ ప్రసంగం. పెట్టుబడిదారులుగా కాకుండా భాగస్వాములుగా ఏపీకి రావాలని ఆహ్వానం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల 2 ఏళ్ల పాలనపై ఉమ్మడి కార్యాచరణ. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో బహిరంగ సభలు నిర్వహించాలని ఎన్డీఏ నేతల నిర్ణయం. కేవలం జగన్ పై వ్యక్తిగత కక్ష సాధింపులే ధ్యేయంగా కూటమి నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు ధ్వజం. వాడపల్లి వెంకనాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.